గారు నీటిపారుదల రంగ నిపుణులు, నీటిపారుదలపై చాలా అవగాహన ఉన్న వ్యక్తి ప్రకాష్ గారు. నమస్కారం అండి. ఒక 10 పేజీల రిపోర్టు అంటే 1000 పేజీలను కుదించి 3 మెన్ కమిటీ ఐఏఎస్ అధికారుల కమిటీ ఇచ్చిన 10 పేజీల రిపోర్ట్ నా చేతిలో ఉంది. ఇది వాస్తవానికి క్యాబినెట్ ముందుకెళ్ళి ఆ తర్వాత మనకు రావాలి, కానీ మనకు ముందు వచ్చిన తర్వాత క్యాబినెట్ లోకి వెళ్తుంది. ఇందులో అబ్జర్వేషన్లు ప్రధానంగా ఎవరెవరు బాధ్యులు అనేది మెన్షన్ చేస్తుంది. అందులో చీఫ్ ఇంజనీరు, ఇంజనీరింగ్ చీఫ్, వీళ్ళందరి పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. కొంతమంది పేర్లు కూడా పెట్టారు ప్రత్యేకించి. అయితే ఇందులో ప్రధానంగా మొత్తం దీన్ని చదివితే నాకు అర్థమైంది, కేసీఆర్ చెప్తేనే మేము చేసాం, అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా ప్రతి ఒక్కరి స్టేట్మెంట్ అదే అన్న రకంగా ఇది ఉంది. కేసీఆరే బాధ్యుడు. ఆ తర్వాత ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు, నెక్స్ట్ ఆయన బాధ్యుడు. డబ్బులు రిలీజ్ చేశారు విచ్చలవిడిగా, ఏం చెక్ చేయకుండా, అందుకని ఈటెల రాజేందర్ బాధ్యుడు. స్మితా సబర్వాల్ సీఎం కార్యాలయంలో ఈ వ్యవహారాలు చూసారో ఆమె బాధ్యురాలు. ఎస్కే జోషి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన బాధ్యుడు. కింద ఇంకొక 10-20 మంది, ఈఎన్సీ మురళీధర్ రావు, ఇంకో 10 మంది ఉన్నారు. మొత్తం ఈ నివేదిక అయితే అలానే కనిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి మీరు? అట్లుండదండి నివేదిక. అంటే ఏ నివేదిక అయినా అట్లుండదు. జ్యుడిషియరీ ఎంక్వైరీ జరిగిందంటే స్పెసిఫిక్గా ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ఇది వేగ్ అంటే నేను అంటున్న పాయింట్ ఏంటంటే, ఆ 1000 పేజీలో 750 పేజీలో చెప్తున్నారు, అట్లా స్పెసిఫిక్ గా ఉండొచ్చు, అది ఇంకా బయటకు రావాలి. అయితే దాన్ని 1000 పేజీలు క్యాబినెట్ ముందు పెడితే చదువుకోలేరు వాళ్ళు పాపం. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య అన్నారు, అన్ని మేము చదవలేము, అన్ని మీరు ఎడిటోరియల్ వ్యాసాలు రాస్తారు చదివి అని, ఆ టైప్ లో వచ్చిన వ్యాసం ఇది చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది టెక్నికల్ విషయాలున్నాయి కాబట్టి ప్రతి వర్డ్, ప్రతి లైన్, ప్రతి పేజీ, ప్రతి పేర చదివితేనే దాని మీద నిర్ధారణకు రావచ్చు. ఇంకొకటి ఏంటంటే, కేసీఆర్ చెప్పినా, హరీష్ రావు చెప్పినా, ఇంకోరు చెప్పినా నోటి మాటలకు విలువ ఉండదు. దానికి రాతపూర్వకంగా, ఇప్పుడు ఉదాహరణకు మే నెలలో నీళ్లు ఖాళీ చేయాలి, మేడిగడ్డల ఖాళీ చేయలేదు. దానికి అప్పుడు తెల్లవారిని పేపర్లో చూశాను. ఎందుకంటే ఘోష్ గారి ఎంక్వైరీ అంతా కూడా మీడియా ముందే జరిగింది, ప్రింట్ మీడియాను అలో చేశారు. అందరు ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు కాబట్టి ఓపెన్ గా జరిగింది. అయితే ఓపెన్గా జరిగినప్పుడు పేపర్లో వచ్చి చూసినప్పుడు ఏమనిపించిందంటే, మమ్మల్ని నీళ్లు ఖాళీ చేయనీయలేదు, రేపు నాట్లకు అవసరం అవుతాయి కాబట్టి నీళ్ళు అట్లే ఉంచాలన్నాడు. దానివల్ల మేము అది O&M అనేది చేయలేకపోయినామని ఆ O&M సంబంధించిన ఇంజనీర్ చెప్పాడు. అయితే వీటికి ఆధారాలు రిటర్న్గా ఉండాలి. రిటర్న్గా లేకపోతే వాళ్ళు బాధ్యులు అవుతారు, రిటర్న్గా ఉంటే వీళ్ళు బాధ్యులు అవుతారు. కాబట్టి 2-3 పాయింట్లు అండి మెయిన్ గా ఈ కమిషన్ నివేదిక కానీ కమిషన్ విచారణ కానీ 3 అంశాలు చుట్టాయింది. ఒకటి, తొమ్మిడిగట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చారో, అన్నెసర్లీ మార్చారు, అది కేసీఆర్ నిర్ణయం, ఎవరిది కాదు అనేది ఒక పాయింట్. ఆ విషయంలో ఘోష్ గారు కన్విన్స్ అయ్యారు. నేను అటెండ్ అయినాను, నేను చెప్పిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యాడు. అంతకుముందు నాకంటే ముందు 99 మంది సాక్షులు విచారణ జరిగి 100 మంది, నేను 101. అయితే ఏ ఒక్కరు కూడా దాన్ని బలపరుస్తూ మాట్లాడలే. తొమ్మిడిగట్టి మార్చడాన్ని నేను ఒక్కరిని మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు ఆయన కన్విన్స్ అయ్యారు. నాకు ఆయన వేసిన ప్రశ్నల ద్వారా నాకు అర్థమైంది. ముందు కన్విన్స్ అయ్యారేమో, రిపోర్ట్ లో కన్విన్స్ అట్లా కాదు. అంటే అన్నిటికీ నేను ఆధారాలు ఇచ్చాను, అన్నిటికీ ఆధారాలు ఇచ్చాను. అన్ని విషయంలో తప్పులేదు, ఆ విషయంలో ఎవరు తప్పులేదు. ఇంకోటి, ఇప్పుడు 1.5 year అయిందండి. దయాకర్ గారు ఉన్నారు, నా మిత్రుడే, ఉద్యమకారుడు. 1.5 yearలో ఒక లెటర్ రాశారా మహారాష్ట్రకు 152 పర్మిషన్ ఇవ్వమని? పోనీ కేంద్రాన్ని అడిగారా? జలశక్తి శాఖను అడిగారా? ప్రాజెక్ట్ రిపోర్టు కేసీఆర్ పంపలేదు, వీళ్ళు పంపించారా? పోనీ రాజశేఖర రెడ్డి గారు పంపిన ప్రాజెక్ట్ రిపోర్టు 152ది, దాని మీద మళ్ళీ పర్సూ చేశారా? ఈ 1.5 yearలో ఏం చేశారు? ఒక్క పేజ్ చూపెట్టుకోనండి, ఒక్క పేజీ. 1.5 year తక్కువ సమయం కాదు. ఎలక్షన్ ప్రామిస్ అది, తొమ్మిడిగట్టి మళ్ళా కడతామని. ఒకటి, ఏమన్నా టీఆర్ఎస్ అడ్డుకున్నదా? అడుగుదాం దయాకర్ గారు. రెండవ పాయింట్ ఏంటంటే, ప్రధానంగా ఈ కమిషన్ చుట్టూ తిరిగిన దాంట్లో ఎలాంటి, అంటే పూర్తి కాకముందే ఎన్ఓసి ఇచ్చారు ఎల్ఎన్టీకి. ఎన్ఓసి ఓన్లీ ఆ వర్క్ కి ఇచ్చారు. దీన్ని మీడియాలో బాగా తప్పుడుగా ప్రచారం చేశారు. మీరు చెప్పండి. ఇప్పుడు ఎంతవరకు అయితే వర్క్ కంప్లీట్ చేశారో అది ఫేజెస్ ఉంటుంది. అక్కడి వరకు ఎన్ఓసి ఎప్పుడైనా ఇస్తుంటారు, అంతే. అదే ఇచ్చారు, కంప్లీట్ డిశ్చార్జ్ కాలేదు. అందుకే ఎల్ఎన్టీ వాళ్ళు పిచ్చోళ్ళ, మేము పెట్టి కడతామని ఇప్పుడు మేము పెట్టి కడతామని ఎందుకంటున్నారు? మొత్తం కంప్లీట్ డిశ్చార్జ్ చేయలేదు, వాళ్ళే కట్టాలి, వాళ్ళకి ముందే ఎన్ఓసి ఇచ్చారని ఇందులో ఉంది పాయింట్. ఎన్ఓసి ఇచ్చింది అంతవరకే, అది కూడా. అంటే ఈ విషయంలో నేను ఈఎన్సీని అడిగాను, ఎవరైతే ఎన్ఓసి ఇచ్చిన ఈఎన్సీ అప్పుడు ఉన్నాడు, జాబ్ లో ఉన్నాడు, ఏది ఈ ఆరోపణ వచ్చినప్పుడు, మీరు ఎందుకు ఇచ్చారు ఎన్ఓసి అని నేను అడిగాను. నేను చైర్మన్ అప్పుడు అడిగితే ఏమన్నాడంటే, మేము అంతవరకే ఇచ్చాం సార్, కంప్లీట్ గా డిశ్చార్జ్ చేయలేదు వాళ్ళను అన్నాడు. అందుకే ఎలాంటి ముందుకు వచ్చింది, మళ్ళీ కడదామని. 2 క్లియర్ అయినాయి. మూడోది, అన్నిటికంటే మేజర్, ఇది క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ఈ బ్యారేజీల నిర్మాణం జరిగింది. అసలు ఇది క్యాబినెట్ ముందుకే రాలేదు.
అనేది ఒక పాయింట్ ఇందులో ఉంది. క్యాబినెట్ లో 2 రకాలు ఉంటుంది. ముందు అప్రూవల్ తీసుకోవచ్చు లేదా తర్వాత రాటిఫై చేసుకోవచ్చు. ఇందులో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఘోష్ గారికి ఇచ్చిన మినిట్స్ ప్రకారంగా ఈ తర్వాత అప్రూవల్ తీసుకున్నట్టు ఉంది. అయితే ముందు డిస్కషన్ మంత్రుల కమిటీ ఉంది కదా, అందులో ఆల్టర్నేట్ సైట్స్ కోసం ప్రపోజ్ చేసినట్టుగా అందులో ఉంది. అయితే ఆ ప్రాసెస్ లో వీళ్ళు ఏం చేశారంటే ముందు దానికి టెండర్స్ ఇచ్చి అవన్నీ చేసిన తర్వాత రాటిఫై చేయించుకున్నట్టున్నారు. అయితే దానికి మరి టిఆర్ఎస్ తరఫున అంటే వాళ్ళ ప్రభుత్వం తరఫున కేసీఆర్ అంటే నేను ఈశ్వర్ గారు చెప్తారు అనుకోవట్లేదు, వారు క్యాబినెట్ లో ఉన్నారు. బట్ దీని కేసీఆర్ గారే సమాధానం చెప్పాలి, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ కాబట్టి ఎప్పుడు పెట్టారు. మరి ఆ మినిట్స్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు వారి దృష్టికి రాలేదా? ఎందుకంటే చాలా ఉంటాయి కదా, ప్రతి క్యాబినెట్ మీటింగ్ మినిట్స్ చూడాలి. మరి వారు ఇచ్చిన టైంలో అది వాళ్ళ దృష్టికి రాలేదా? రాటిఫికేషన్ అయితే అయింది కాబట్టి దానివల్ల ఏం నష్టమేం లేదు, అది పెద్ద పట్టించుకోవాల్సిన అంశం కూడా కాదు. ఇందాక నేను విన్నాను ఆ కార్లో వచ్చేటప్పుడు ఫోన్ లో విన్నాను, దయాకర్ గారు ఇంతకుముందు అన్నారు కరీంనగర్కి ఏం లాభం జరగలేదని. అంటే ఏం లేదు, 56,000 ఎకరాలు సిరిసిల్ల, 30,000 ఎకరాలు వేములవాడ, తర్వాత 45,000 ఎకరాలు కరీంనగర్ పరిసర గ్రామాలకు ఈ మంచినీటి సరఫరా కూడా అదే సిరిసిల్ల 56,000 ఎకరాలు, 30,000 ఎకరాలు ఏమో ప్యాకేజ్ పేరేంది ఏడగట్టింది. ఇప్పుడు విజయసాగరరావు గారి ఊళ్ళో కట్టింది. అంటే మిడ్ మానేర్ కాదు, మిడ్ మానేర్ ఆయకట్టు కాకుండా అన్నపూర్ణ రిజర్వాయర్, దాన్ని అన్నపూర్ణకు ఇంకో పేరు కూడా ఉంది, దాంతో పాటుగా రంగనాయక సాగర్, వీటి నుంచి సిరిసిల్ల సిరిసిల్ల జిల్లా పరిధి లోపల ఈ ఆయకట్టు వస్తుంది. దయాకర్ గారు ఒక్కటి మాత్రం నేను చెప్తా అండి, రంగనాయక సాగర్ రంగనాయక సాగర్ది తర్వాత దాంట్లో వాటి నుంచి సిరిసిల్ల జిల్లా అన్న, నేను సిరిసిల్ల టౌన్ కాదు, సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు ఇల్లంతకుంట మండలం కూడా అందులోకే వస్తుంది. వాటిలలో కొన్ని వాటిలలో ఈ 2 ప్రాజెక్టులు కలిపి మేజర్ గా రంగనాయకమ్మ సాగర్ అనేది సిద్దిపేటకే అయితే దాని అది ఏమైతుందంటే అది చాలా పెద్దది రంగనాయక సాగర్, దాని దీని మధ్య ఓన్లీ 4 కిలోమీటర్లే ఉంటది. ఆ 4 కిలోమీటర్లు కూడా ఓపెన్ కెనాల్, ఎక్కడి నుంచి తీసారో తెలియదు. బట్ విద్యార్థి కూడా అవసరం నేను చెప్పే సబ్జెక్టు ఎందుకు రావో చెప్తాను నేను. శ్రీరామ్ సాగర్ లో స్టోరేజ్ మాక్సిమం అయితే 84 టీఎంసీలు, అది వరకు ఉన్నది 112, ఉపయోగించాల్సింది 198. కానీ లాస్ట్ కు ఈ షిల్టేషన్ వల్ల ఏమైందంటే 84 కానీ 30 ఏళ్ళ కింద చెప్పాను, ఇప్పుడు అది 70 ఉంటుంది. అది ఒకసారి నిండింది అనుకో, ఆ నీళ్లు మాక్సిమం వస్తే వరంగల్ దాకా వస్తాయి. ఎందుకంటే ఈ ఎన్ని క్యూసెక్లు అయితే ఆ కాలువలో రావాలో అలా 1/3. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా మోటార్లు పెట్టి తీసుకుంటారు కదా. అయితే నెక్స్ట్ మళ్ళీ నీళ్ళు ఇవ్వాలంటే శ్రీరామ్ సాగర్ ఖాళీ అయినాక సాధ్యం కాదు. కాబట్టి ఎన్ని సంవత్సరాలన్నా కానీ ఒక వరుసగా ఫ్లడ్స్ అన్నా రావాలి అంటే జూలైలో ఒకసారి నిండాలి, ఆగస్టులో ఒకసారి నిండాలి, అదొకటే ఆల్టర్నేటివ్. ఇంకో మాట, 2 విషయాలు దయాకర్ గారు చెప్పిన వాటి మీద. మేడిగడ్డ దగ్గర ఓన్లీ 900 ఎకరాలు అక్వైర్ చేసింది, 900 ఎకరాలే. అయితే ఎందుకు ఫ్లడ్ వస్తున్నది వారు అన్నట్టుగా ఎందుకు వస్తున్నది అని అంటే ఫ్లడ్ లెవెల్ అనేది వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ 100 మీటర్ల, అంటే రిటైర్డ్ ఇంజనీర్స్ ఏమో 105 కట్టమన్నారు. ఇంకా అయితే 105 కడితే ఈ మునిపోత చాలా అని చెప్పి కేసీఆర్ గారు ఏం చేశారు, 100కే పరిమితం చేశారు. 100 అనేది అక్కడ ఫ్లడ్ లెవెల్. ఆ ఫ్లడ్ లెవెల్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా అంతకంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు అవన్నీ మునిగేటిది. అది ప్రత్యేకంగా ఇంకోటి ఆ టైంలో మేడిగడ్డ గేట్లు వేయరు, జూన్ నుంచి అక్టోబర్ దాకా గేట్లు తీసే ఉంటాయి. దానివల్ల బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ కూడా ఉండదు, అది కేవలం ఫ్లడ్ లెవెల్ ఎప్పుడు జరుగుతుంది. ఇప్పుడైతే ఇప్పుడు జరుగుతలేదా, ఇప్పుడు మీరు పోయినా కూడా ఇప్పుడు 28 లక్షల క్యూసెక్ల వరద రాలేదు ఈ సంవత్సరం. ఒకవేళ కనుక 20 నుంచి 25 మధ్యలో వచ్చినా కూడా వారన్నా ఫ్లడ్ ఉంటుంది ఇప్పటికి. మూడవది ఏంటంటే ఇప్పుడు ఈ కరీంనగర్ ఏరియాకి సంబంధించినంత వరకు శ్రీరామ్ సాగర్ ఆయకట్టు స్టెబిలైజేషన్ ఎప్పుడైతుందంటే పైనుంచి వరద రానప్పుడు. ఇప్పుడు ఇంకోటి కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఒకవేళ కనుక నిజంగానే శ్రీరామ్ సాగర్ లో వరద వచ్చింది, డైరెక్ట్ మిడ్ మానేర్ వెళ్ళిపోతుంది, లేదంటే ఎత్తిపోయాల్సి వస్తుంది. కాబట్టి అది ఇప్పుడు ఇందాక అన్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారో కిందికి ఎప్పుడు ఎత్తిపోస్తారో అనేది తెలియదు. గోదావరి నిండా నింపుకుంటాం పైనుంచి వరద. ఇప్పుడు ఈ కాళేశ్వరం రిపోర్ట్ సరే ఇది 10 పేజీలు ఉన్నా 1000 పేజీలు పబ్లిక్ డొమైన్ లో కూడా పెడతాం అంటున్నారు, చూద్దాం అందులో ఏముందో. ఏదేమైనా మొత్తానికి కాళేశ్వరం అనేది ఒక అవినీతి ప్రాజెక్టు, కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదు.
ఇది ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ చేస్తున్న వాదన. ఎవరు మాట్లాడినా మీరు మాట్లాడినా నేను మాట్లాడట్లేదు, ఎవరు మాట్లాడినా ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ వాదన అది. ఎవరు మాట్లాడినా దయాకర్ గారు మాట్లాడారు విన్నారు కదా. ఎవరు మాట్లాడినా కేసీఆర్ గారు వారి మీద కనుక ఆ మాట అంటే వారు డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రోజు వరకు కాళేశ్వరం మొదలైంది ఎప్పుడండి 2017. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక పిటిషన్ పోలీస్ స్టేషన్లో లేదు, ఏసీబీ దగ్గర లేదు, ఈడీ దగ్గర లేదు, సిబిఐ దగ్గర లేదు. ఎవరు అవినీతి అనే మాట ఎవరు కూడా ఆరోపణ చేయలేదు రిటర్న్ గా. పీసీ ఘోష్ గారి ముందట చేయలేదు. మరి ఎట్లా మాట్లాడతారండి? నిజం ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1.5 year అయింది, ఏమన్నా ఏసీబీకి ఇచ్చిందా? దేని మీద అవినీతి జరిగిందని కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో కేబినెట్ లో చర్చించి విచారణకు ఆదేశిస్తామని అది ఘోష్ కమిటీకి కూడా రిఫరెన్స్ అవినీతి మీద ఎంక్వైరీ జరపమని చెప్పలేదు, ఇర్రెగ్యులారిటీస్ అన్నారు. నేను అనేది ఏంటంటే అవినీతి అనేది చర్చనీయాంశమే కాదు. కాళేశ్వరం అదే ఉంది, అందులో లేదు. ఇందులో మెన్షన్ చేసి మీరు రాసుకున్నారు, ఘోష్ గారు రాయరు నాకు అధికారులు ఏమంటారు అంటే అవినీతి అన్నారు దాన్ని. అవసరానికి మించిన అమౌంట్స్ వాళ్ళకి ముట్టినాయి అంటారు. అది అఫీషియల్ గా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ దాన్ని అవినీతి అన్నారు. బిల్లు ఇప్పుడు వారు అన్నారు. నేను ఏమంటున్నా అంటే ఇర్రెగ్యులారిటీస్ అంటే అంటే ఇప్పుడు ఒక వాల్వ్ ఉన్నది, ఈ వాల్వ్ ధర ఇక్కడ ఇంత ఉన్నది, రష్యాలో తక్కువ ఉంది. అయితే వారు ఏమన్నారు దయాకర్ గారు, ఇవి ఎక్కడెక్కడ ఎంత రేట్లు ఉన్నాయో దాన్ని బట్టి ఎంత ఎక్కువ పే చేశారో ఇది ఇర్రెగ్యులారిటీ అయితే తప్ప అవినీతి కిందకి రాదు. అవినీతి ఎప్పుడైతుంది అని అంటే వాళ్ళు ఇచ్చింది ఖర్చు పెట్టకుండా దాన్ని వాళ్ళు తిన్నప్పుడు అది ప్రూవ్ అయినప్పుడు ఉంటుంది. నేను అనేది ఏంటంటే అవినీతి మీద విచారణ మొదలే కాలేదు, ఇంకా మనం ఎట్లా బ్లేమ్ చేస్తాం? ముగ్గురు ఏసీబీ అధికారులను అవినీతి కింద అరెస్ట్ చేయలేదు. మీరు దయాకర్ గారు మీడియాలో మాట్లాడేటప్పుడు దాన్ని అవినీతి అన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారు మనకేం తెలియదు. అదే కాదు, రిటైర్ అయినాక పట్టుకున్నారు. ఇప్పుడు రిటైర్ అయినాక పట్టుకున్నారు. మీ కాంగ్రెస్ పాలనలే వాళ్ళు అపాయింట్ అయినలు, 30 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలే వాళ్ళు ఇంజనీర్ ఎప్పుడు సంపాదించారు. బిఆర్ఎస్ నాయకుడిగా కంటే ఈ పాత్రే బాగుంది, ఇతనే కంటిన్యూ చేయ ప్రకాష్. ఏ పాత్ర ఇది? ఇది ఏది అటు ఇటు కాని పాత్ర ఉంది. నువ్వు అవినీతి అనేది చెప్పగలుగుతావు. అవినీతి అనే మాట అయితే లేదు, కొప్పులీశ్వరం వస్తే 2 ఇప్పుడు వీళ్ళు కాదు కాదు ఈశ్వరన్ ఏదో అక్కడ కాళేశ్వరం కానే ఉన్నారు ఆయన, అక్కడ ఏదో మీటింగ్ లో ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉద్యమకారుణ్ణి కొంచెం ఉద్యమం చేస్తా కాదు, మళ్ళీ కూడా మళ్ళీ మనది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో. సస్టైనబిలిటీ కేసీఆర్ ఉన్నాడు, వచ్చిండు, మీ ముందు వచ్చిండు, తర్వాత అధికారం కోల్పోయిండు, కాంగ్రెస్ వచ్చింది, రేపు మళ్ళీ ఇంకెవరు వస్తారనే ప్రకాష్ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న దాంట్లో అనుమానాస్పదాలు అంతకు ముందు ఇంకో మీరు కేసీఆర్ గారి పాలనా వైఫల్యం, కేసీఆర్ గారు చేసిన తప్పుల మీద చర్చ పెట్టండి, నేను వస్తాను, నేను మాట్లాడతాను. ఇందులో తప్పు లేదా తప్పు లేదని దేశం విడిచి వెళ్ళిపోయాం తుమ్మిడిటి ప్రాజెక్ట్, దీంట్లో అవినీతి జరగలేదని నువ్వు అంటున్నావు. జరగలేదు అనలేదు, ఇవన్నీ చూడాలి ప్రకాష్ అన్న, ఇవన్నీ చూడాలి, జరిగింది దేశం విడిచి వెళ్ళిపోయి. నేనేమంటున్నా అవినీతి ప్రతి దగ్గర ఉంటది. నేను అవినీతి ఎందులో జరగలేదని నేను యాక్సెప్ట్ చేయాలి. ఇందు కలదు అందు లేదని సందేహం వలదు. ఎందెందు వెతికి చూసినా అందంతే అవినీతి కలదు, పట్టుకోవాలి కదా. కానీ అవినీతి ఎంత పట్టుకోవడం ఒక ఆస్పెక్ట్, రెండోది అవినీతి ఒక పాయింట్. నేను అనేది ఏంటంటే కాళేశ్వరం మీద ఏం ఉపయోగం అనేది చర్చ పెట్టండి, ఖచ్చితంగా ఉందంటే. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ లో ఉపయోగం కాదండి, అది లేకపోతే చచ్చిపోతుంది. రైట్ దయాకర్ గారు, తెలంగాణ చచ్చిపోతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్. లాస్ట్ క్వశ్చన్, కాళేశ్వరం పరిమితి ఎంత అనేది తెలుసు ప్రకాష్ గారు. వారు కాళేశ్వరం కట్టినప్పుడు ఒక్క చిన్న విషయం కళ్యాణ్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. దయాకర్ గారు ఒక్క నిమిషం, వేణుగోపాల్ రెడ్డి గారు. అదే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ లో ఇప్పుడు టెక్నికల్ డిజైన్స్ వగైరా వగైరా ఉన్నాయి కదా, ఇవన్నిట్లలో కాంట్రాక్టుల ప్రమేయం లేదా, మరి వాళ్ళను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదని నాకు డౌట్ ఉండి అడుగుతున్నా. ఒక్క నిమిషం వేణు, ఇప్పుడు అది కడుతున్న సమయంలోనే ఈ మేడిగడ్డ పియర్స్ కింద బుంగ వచ్చింది. అది ఎవరిది బాధ్యత? కాంట్రాక్టర్ది కాదా? ఎప్పటి నుంచి నాకు తెలుసా అది
కోవిడ్ వల్ల వాళ్ళు పనిచేయలేకపోయారు. ఆ సంగతి చెప్పాలి కదా మరి కమిషన్ ముందుకు వచ్చి. ఇప్పుడు కోవిడ్ టైంలో ఇప్పుడు మార్చి 23 నాడు కోవిడ్ లాక్డౌన్ అయింది. జూన్ 21, 2019 నాడు ఇనాగ్రేట్ అయింది. అయితే వీళ్ళు వర్క్ చేసుకోవాల్సిన సమయం ఏంటంటే వాటర్ రిసీడ్ అయినప్పుడు. వాటర్ మార్చ్ ఎండింగ్ దాకా రిసీడ్ కాలే. ఏప్రిల్ మేలో 100% లాక్డౌన్, ఎవడి ప్రాణాలు వాడు అరచేతిలో పెట్టుకున్నాడు. ఎమర్జెన్సీ పనులకు ఎగ్జంప్షన్ ఇచ్చారు, అయినా కూడా వాళ్ళు చేయలేదు. కాబట్టి ఇంజనీర్స్ లోపం ఉంది, బ్యారేజెస్ కట్టడంలో ఎవరికి తప్పైనా రూల్ చేసేది ఎవరండి? ఇప్పుడు రజాకారులు చంపిళ్ళు, ఇప్పుడు రజాకారుల బాధ్యత నిజాం పనిచేస్తున్నారు కాబట్టి ఎస్కేప్ చేస్తున్నారని లేదు. కేసీఆర్దే బాధ్యత. కానీ ఇప్పుడు రజాకారులకు నిజాం ఎట్లా బాధ్యత వహిస్తాడో కాళేశ్వరం కేసీఆర్ అట్లే బాధ్యత వహిస్తాడు. ఆయన పీరియడ్ లో జరిగిన దానికి ఆయన బాధ్యత వహించకుండా బాధ్యత వహిస్తాడు అనేది ఇది చట్టం న్యాయం చెప్తుంది లేవే. మనం చట్టం న్యాయం ఇప్పుడు మీ చేతుల్లో. అరే చట్టం మా చేతులు ఉంటే న్యాయం మా చేతులు ఉండదు కదా. అవినీతి మీద మీరు దరఖాస్తే పెడతలేరు, ప్రూఫ్ ఎక్కడైతే చర్చ ఎక్కడ జరుగుతుంది? పెట్టు అంటున్నావా లేకపోతే పెట్టమని చెప్తున్నారు. క్యాబినెట్ కి వచ్చినాక ఏం చేయాలనేది నిర్ణయం. ఆలస్యమైంది. థ్యాంక్ యూ.